స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలును హర్షిస్తున్నామన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ. ఇక సిపిఎంకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని, బలం లేని చోట వామపక్ష పార్టీలతో చర్చించి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీని ఓడించడమే సిపిఎం వామపక్ష పార్టీల ఎజెండా అని చెప్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీతో మా ఆదిలాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రారంభమైంది. ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించిన అంశం కలిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలు డిఫరెంట్గా ఉండబోతున్నాయి అంటున్నారు. సిపిఎం స్టాండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ గారు ఉన్నారు. జాన్ విస్లీ గారు, చెప్పండి, సిపిఎం స్టాండ్ ఎలా ఉండబోతుంది? గతంలో జరిగిన ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలకు కొంత డిఫరెంట్గా ఉండబోతుంది, ఏమంటారు సార్? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ జీవోతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభమైంది. ఇంతకాలం బీజేపీ దాన్ని కాలయాపన చేయడం వల్ల, బీజేపీ వ్యతిరేకంగా ఉండడం వల్ల బీసీల రిజర్వేషన్స్ అమలు జరగకపోవడం వల్ల స్థానిక ఎన్నికలు జరగలేదు. సరే, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తూ ముందుకు పోవడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ హర్షిస్తుంది, స్వాగతిస్తుంది. వీటిని పటిష్టంగా అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సిపిఎం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సొంతగా పోటీ చేయడానికి సన్నద్ధం అవుతుంది. అలాగే బలమైన ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతాల్లో, అటువంటి ప్రాంతాల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. వామపక్ష పార్టీలతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి శక్తులతో వాళ్ళందరితో కూడా కలిసి అవసరమైనటువంటి సర్దుబాట్లు చేసుకొని ముందు పోయే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కాబోతుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి క్రమంలో మా ఎన్నికల ఎత్తుగడలు ఇంకా మిగతా రూపంలో ఎలా ఉండాలనేది రాష్ట్ర కమిటీ త్వరలోనే సమావేశం వేసి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి సొంతగా మేము బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పోటీకి సన్నద్ధమవుతుంది. బలంగా లేని చోట అధికార కాంగ్రెస్కి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? బలంగా లేని చోట మొట్టమొదటిగా లౌకిక శక్తులకు మద్దతు ఇస్తాం. బీజేపీని ఓడించేటటువంటి శక్తులకు మద్దతు ఇస్తాం. బీజేపీ ఒక మతోన్మాద పార్టీగా, అది సెక్యులరిజానికి భిన్నంగా, అట్లాగే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి తీసుకుంటుంది. అందుకని అది మనవాద ధోనితో ముందు పోతున్నటువంటి పార్టీ. అందుకనే ఆ పార్టీ ఓడించేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఆ సందర్భంగా ఇతర లౌకిక పార్టీలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మేము బలంగా ఉన్న దగ్గర పోటీ చేస్తాం. వామపక్షాలతో కూడా సమన్వయం చేసుకుంటాం. మిగతా పార్టీలతో ఎలాంటి పద్ధతి అనుసరించాలనేది అది రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసిన తర్వాత ప్రకటిస్తాం. 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు కొంత వ్యక్తులు దీన్ని వద్దని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. గతంలో జరిగిన ఎన్నికలకు కొంత డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే 42% ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా, లేకపోతే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నాడా, ఆదిలాబాద్ జిల్లాలోనే కేవలం 20 స్థానాలు జడ్పీటీసీ స్థానాలకు దాదాపు 8 స్థానాలు బీసీకి రిజర్వ్ చేశారు. గత ఎన్నికల్లో చూసుకుంటే కొంత తేడాగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది? బీసీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఎట్లా చూస్తారు దీన్ని? ఈ దేశంలో సామాజిక అసమానతలు, కుల అసమానతలు కొనసాగుతున్న నేపథ్యంలో అనివార్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలకు రిజర్వేషన్స్ అనేది అనివార్యం. ఇప్పుడు ఓసీలో ఉన్న పేదలకు కూడా విద్యా రంగాల్లో వీటిలో రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. అందుకని 42% రిజర్వేషన్స్ అనేది ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగే బీసీలకు జనాభా రీత్యా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఆ సంఖ్య రీత్యా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే 42% రిజర్వేషన్స్ని సిపిఎం పార్టీ ముందు నుంచి సమర్థిస్తుంది, దానికోసం పోరాడుతుంది. ఆ రకంగా ఇప్పటికైనా ఇంతకుముందు ఆర్డినెన్స్ తెచ్చారు, గవర్నర్ దీన్ని ఆమోదించలేదు, పార్లమెంటుకు పంపించారు అసెంబ్లీ నుంచి, అక్కడ కూడా బీజేపీ వ్యతిరేకంగానే నిలబడ్డది. అందుకని ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ వివరించింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. తప్పకుండా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అనివార్యంగా ఈ స్థానాలు పెరిగినటువంటి నేపథ్యంలో కొంతమందికి వ్యతిరేకత భావం రావచ్చు. వచ్చినంత మాత్రాన ఇది ఆపడానికి వీలేదు, ఇది కంటిన్యూ చేయాల్సిందే.
మొత్తంగా 42% బీసీ రిజర్వేషన్ జీవోను తాము సమర్థిస్తున్నాం, సిపిఎం తరఫు నుండి సమర్థిస్తున్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేస్తుంది సిపిఎం, బలములున్న చోట వామపక్ష పార్టీలతో కలిసి ఐక్యంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్కు మద్దతు తెలపడమా లేకపోతే మరో పార్టీకి మద్దతు తెలపడమా, ఖచ్చితంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని జాన్ వెస్లీ పేర్కొన్న పరిస్థితి. కాన్ఫరెన్స్ శ్రీనివాస్ హెచ్ఎన్ టీవీ, హైదరాబాద్.